గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. వాట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా మనము. మీకు అర్థమైనాయి ఆ వాట్ ప్రాబ్లమ్స్. అవన్నీ మీరు టెక్స్ట్ బుక్లో చూసి నోట్బుక్లో రాయండి అని చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారంటే ఓన్లీ యాడ్ చేసిన నెంబర్స్ మాత్రమే వేసి యాడ్ చేస్తున్నారు. అలా కాదు, మీరు ఎలా రాయాలంటే ఖచ్చితంగా నేను బోర్డు మీద ఎలా రాస్తున్నానో అలా రాసి నాకు నోట్బుక్లో చూపించాలి. అంటే క్వశ్చన్ రాయాలి, దాని కింద స్టెప్స్ రాయాలి, ఆ స్టెప్స్ కింద ఎడిషన్ చేయాలి, ఎడిషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ రాయాలి. నేను బోర్డు మీద మీకు ఎలా రాస్తున్నానో చూపిస్తున్నా కదా, ఆ బోర్డు మీద ఉన్నవన్నీ కూడా నేను ఎలా మీకు రాసి చూపిస్తున్నానో మీరు కూడా నోట్బుక్లో అలాగే రాయాలి. ఖచ్చితంగా వర్డ్ ప్రాబ్లమ్స్ రాయాలి. అలాగే మీరు హోంవర్క్ నోట్బుక్లో రాయమంటే రఫ్ నోట్బుక్లో రాస్తున్నారు. అలా కాదు, మీకు నోట్స్లు కొనుక్కున్నారా, కొనుక్కున్నప్పుడు వైట్ పేజీ నోట్సెస్ ఉన్నాయి కదా, ఆ వైట్ పేజీ నోట్స్లోనే రాయాలి. ఓకేనా? సో వైట్ పేజీ నోట్స్లోనే మీరు రాసి క్లియర్గా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ మీకు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రాబ్లమ్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ అంటే 7th వన్. ఈ రోజుకి ఫస్ట్ ప్రాబ్లం. సెక్షన్ ఏ స్టూడెంట్స్ కలెక్టెడ్ 1250 rupees and section B students collected 14,025 rupees for helping the poor. What is the total amount collected by both the section students? ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో? సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఒక క్లాస్లో 2 సెక్షన్లు ఉన్నాయంట. సెక్షన్ ఏ స్టూడెంట్స్ ఉన్నారు, సెక్షన్ బి స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, పూర్ పీపుల్స్ ఉంటారు కదా, పూర్ అంటే ఎవరు? బాగా పేదవారు. రిచ్ అంటే బాగా ఉన్నవాళ్ళకి డబ్బు అవసరం అవుతుందా? అవ్వదు కదా. పూర్ వాళ్ళకి ఏమవుతుంది? మనీ నీడెడ్ అనమాట. అంటే వాళ్ళకి డబ్బు అవసరపడుతుంది ఖర్చులకి. అప్పుడు వాళ్ళకి సంపాదించుకోవాలంటే చాలా పూర్ కదా, ఎంత సంపాదించినా వాళ్ళకి సరిపోదు. కాబట్టి అంటే వాళ్ళకి పని దొరకదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంత మనీని కలెక్ట్ చేసి, అంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారానో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో బయట కనిపించే అంకుల్ ఆంటీ వాళ్ళ ద్వారానో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని పూర్ పీపుల్కి, దట్ మీన్స్ పేదవాళ్ళు అంటే ముసలి వాళ్ళే కానివ్వండి, లేకపోతే అన్నం దొరకకుండా బాగా భేద స్థితిలో ఉండేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఇద్దామనేసి వీళ్ళు ఏం చేశారంటే కలెక్ట్ చేశారంటే వసూలు చేసుకున్నారు. సో ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్లో సెక్షన్ ఏ అమౌంట్, సెక్షన్ బి వీళ్ళిద్దరూ కలెక్ట్ చేశారు. సెక్షన్ ఏ వాళ్ళకంటే సెక్షన్ బి వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశారనమాట. అయితే టోటల్గా సెక్షన్ ఏ వాళ్ళు, సెక్షన్ బి స్టూడెంట్స్, బోత్ స్టూడెంట్స్ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ అర్థమైందా? టోటల్ అమౌంట్ ఎంత అని అడిగితే ఏం చేయాలి మనం? అక్కడ ఏం చేయాలి? ఎడిషన్. ఓకేనా? సో లెట్ us start the class. First of all, I write the question in this board. Section A students Section A students collected 1250 rupees. 1250 rupees and section B students collected section B students collected rupees 1425 for helping the poor. helping the poor.
helping the poor. What is the total amount? What is the total amount collected by both the section students? ఏమంటున్నాడు ఇందాక చెప్పా కదా క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఏం రాద్దాం? సెక్షన్ ఏ కలెక్టెడ్ స్టూడెంట్స్, సెక్షన్ బి కలెక్టెడ్ స్టూడెంట్స్. ముందు ఇక్కడ మనము సెక్షన్ ఏ అమౌంట్ రాద్దాం. సెక్షన్ ఏ అమౌంట్ ఎంతమ్మా? సెక్షన్ ఏ వాళ్ళది, సెక్షన్ ఏ వాళ్ళ అమౌంట్ ఎంత? 1250. దెన్ లెట్స్ రైట్ ద 1250. ఓకే. సెక్షన్ బి అమౌంట్, సెక్షన్ బి అమౌంట్ వచ్చేసి 1425. హియర్ వీఆర్ డూయింగ్ ఎడిషన్. 0 + 5, 0కి అంటే మీనింగ్ ఏంటి? నో ఫింగర్స్. +5, 0కి 5 యాడ్ చేస్తే వీ గెట్ 5. ప్రాపర్టీ రూల్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా, ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా వీ గెట్ ద సేమ్ నెంబర్. Then here 0 + 5, 5. Let's write the 5 here. Okay. Now add tens. 2, 5 + 2. 5 is in your left hand, 2 is in your right hand. 5 + 2. Total fingers are 1, 2, 3, 4, 5, 6, 7. I get 7. Then let's write the 7 in tens place. Okay, next add hundreds. 2 + 4. 2 is in your left hand, 4 is in your right hand. Then totally fingers are 1, 2, 3, 4, 5, 6. Let's number 6 write in the hundreds. 6. Okay, then 1 + 1, 2. 1 + 1, 2. Now total collected amount is 2675. Therefore total amount is equal 2675 rupees. చూడండి ఇప్పుడు చిల్డ్రన్, మీకు బోర్డు మీద క్వశ్చన్ కనిపిస్తుందా? క్వశ్చను దానితో పాటు ఆన్సరు. ఓకేనా? ఇక్కడ స్టెప్స్ రాసానా, స్టెప్స్ పక్కన ఎడిషన్ చేశానా, ఎడిషన్ తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ రాశాను కదా. సో మీరు సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్లోనే నోట్బుక్లో కూడా రాయాలి. అర్థమవుతుందా? నోట్బుక్లో కూడా రాసుకోవాలి. నోట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. అమ్మ టెక్స్ట్ బుక్లో. Okay children, here next one. Okay, next one. A circus was visited by 1375 visitors on Monday and 1370 visitors on Tuesday. Find the total number of visitors. ఇక్కడ మీకు వర్డ్స్ చూడండి అమ్మ ఒకసారి. సర్కస్, సర్కస్, CIRCUS, సర్కస్ అనంది కదా. మీరు ఎప్పుడైనా మీ ఊర్లో సర్కస్ వాళ్ళు వచ్చారా? తాడు మీద నడవటం, లేకపోతే ఇలా జంపు చేసుకుంటూ దొరలటం, కోతితోటి ఆడించడం, నెక్స్ట్ సువ్వలతోటి ఇలా పొడుచుకోవడం, గొంతు దగ్గర పొడుచుకోవడం, ఒకరి మీద ఒకరు పెట్టి దూకడం, ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా సర్కస్లో. చూసారా మీరు ఎప్పుడైనా సర్కస్ని?
ఎక్కువ శాతం ప్రతి సర్కస్లో తాడు మీద ఒక అమ్మాయి నడుస్తూ ఉంటుంది కదా. సో అలాంటి సర్కస్ ఒక విలేజ్లో అరేంజ్ చేశారంట. ఆ అరేంజ్ చేసినటువంటి సర్కస్ ఎన్ని డేస్ జరిగింది అని అంటే ఇక్కడ 2 days జరిగింది. ఫస్ట్ డే మండే, సెకండ్ డే ట్యూస్డే. మండే అండ్ ట్యూస్డే 2 days సర్కస్ వాళ్ళు అక్కడ సర్కస్ చేశారు. అయితే ఫస్ట్ డే అంట 1375 విజిటర్స్ అంటే ఎవరు? చూసేవాళ్ళు. 1375 విజిటర్స్ వెళ్ళారంట చూడడానికి. నెక్స్ట్ డే 1370 మెంబర్స్ వెళ్ళారంట. అంటే టోటల్గా 2 days కూడా మ్యాక్సిమం సేమ్ వెళ్ళారు. ఒక ఫస్ట్ డేనేమో 5 members ఎక్స్ట్రా వెళ్ళారు సెకండ్ డే కంటే. ఓకేనా? సో ఇప్పుడు టోటల్గా మొత్తం 2 days ఎంతమంది ఆ సర్కస్ని చూశారు అని అడుగుతున్నాను. ఓకేనా చిల్డ్రన్? లెట్ us start the answer. A circus was visited by 1375 visitors. 1375 visitors on Monday. Okay. Next, and 1370 visitors on Tuesday. Okay. Find the total number of students. Find the total number of visitors. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనము విజిటర్స్ ఆన్ మండే, విజిటర్స్ ఆన్ ట్యూస్డే రాసుకుందాం. విజిటర్స్ ఆన్ మండే అంటే మండే వచ్చిన వారు ఎంతమంది? 1375. Visitors on Tuesday. How much? 1370. Totally 1370. టోటల్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఎడిషన్ చేయాలి కదా. 5 plus 0. How much? 1 2 3 4 5. 5 plus 0 we get 5. So let's write the 5 here. Okay. Next to add tens. 7 plus 7. 7 is in your mind. Open your 7 fingers. 7 plus 7, 8, 9, 10, 11, 12, 13, 14. We get 14. So write the number here 14. Let's 4 is in tens place and 1 is carrying in the hundreds place. Here 1 plus 3, 4. 1 plus 3, 4. 4 plus 3. 4 plus 3. 5, 6, 7. 5, 6, 7. So let's write the 7 here. 1 plus 1, 2. 1 plus 1, 2. 2745. Here total number of visitors. Is equal to 2745. ఓకే చిల్డ్రన్, మీరు ఈ క్వశ్చన్ కూడా ఎక్కించుకోండి అమ్మా నీట్గా టెక్స్ట్ బుక్లో చూసి, టెక్స్ట్ బుక్లో రాసుకోండి. క్లియర్ కదా చిల్డ్రన్? మీకు టెక్స్ట్ బుక్లో నేను ఎడిషన్ చెప్పాను, అలాగే ఆ ఎడిషన్స్ మీద వచ్చేటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను కదమ్మా. మీకు అర్థమయ్యాయా? ఇంకా మనకు ఈ రోజుతోటి
ఈ రోజుతోటి ఈ టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందా? సో ఇంతతోటి మనకి ఈ టెక్స్ట్ బుక్ కూడా ఇంకా ఈ టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది కదమ్మా. సో నెక్స్ట్ మనము న్యూ బుక్కి వెళ్ళాలి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ రివిజన్ చేసుకోండి. అవన్నీ కూడా చక్కగా మీరు అవగాహన చేసుకున్నారనుకోండి, అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈజీగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారనమాట. ఈరోజు నేను చెప్పినటువంటి 2 ప్రాబ్లమ్స్తో పాటు అంతకుముందు చెప్పినటువంటి వాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వర్బల్ ప్రాబ్లమ్స్, అవన్నీ మీరు ఏం చేస్తారంటే నోట్బుక్లో నీట్గా 1 by 1 సేమ్ ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి నేను రాసినట్టుగానే, తర్వాత ఆన్సర్ రాయండి, దాని కింద వచ్చినటువంటి ఆన్సర్ రాయండి, అన్ని ప్రాబ్లమ్స్ రాయండి. ఓకేనా? మీరు రాసేటప్పుడు నోట్స్లో పెన్సిల్ యూజ్ చేయండి అమ్మా. మీకు ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ పెన్ అయితే రబ్ చేస్తారు, నీట్గా ఉండదు. పెన్సిల్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు కాబట్టి యూజ్ యువర్ పెన్సిల్ అండ్ write all problems in your notebook. Okay children, next class will be tomorrow. Continue. Bye.